అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో పోషకాలతో కూడిన తోటకూర పెసరపప్పు కూర. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నాకైతే తోటకూర పెసరపప్పు కర్రీ అంటే చాలా ఇష్టం. రైస్లో కంటే నేను చపాతీలోకి చాలా ఇష్టంగా తింటాను. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. పోషకాలు ఎక్కువ ఉన్న రెసిపీస్ మనం తింటే హెల్త్కి చాలా మంచిది. అందుకు మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ తోటకూర పెసరపప్పు కర్రీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. తోటకూర పెసరపప్పు కర్రీ కోసం నేను మీడియం సైజు ఒక తోటకూర కట్ట తీసుకున్నాను. మీడియం సైజు తోటకూర కట్ట తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ తోటకూర కట్టను మనం చివర్లు అనేవి కాడలు ఈ విధంగా కట్ చేసుకొని ఈ తక్కువ మొత్తంలో ఆకులు కొంచెం కాడ ఉండే విధంగా మీరు ఈ ఆకునంతా కట్ చేసుకొని అలాగే కట్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 5 నుంచి 6 టీ స్పూన్ల వరకు పెసరపప్పు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 2 టైమ్స్ నీళ్ళతోని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఈ పెసరపప్పును ఒక 15 నిమిషాల వరకు వాటర్లో నాననివ్వాలి. ఈ విధంగా మీరు పెసరపప్పుని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా సారీ మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో మీరు మట్టి అనేది లేకుండా 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత ఇందులో 2 నుంచి 3 వరకు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. మీరు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న ఉల్లిపాయను తీసుకోండి. ఆ ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న సైజు ఉల్లిపాయను అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక మీరు గరిటెతోని మధ్యలో కలుపుతూ ఇవి జస్ట్ లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు ఈ పచ్చిమిర్చి ఆనియన్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి మనకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవి జస్ట్ ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు అనేది పచ్చివాసన ఉండదు. ఇలా ఈ విధంగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకోండి. తోటకూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇది గరిటెతోని ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మూత వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుతూ ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు తోటకూరని ఉడికించుకుంటే మనకు తోటకూర ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు మంట మీరు మీడియంలో ఉంచుకొని మూత వేసుకొని తోటకూరని 6 నిమిషాల వరకు ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు తోటకూర ఈ విధంగా నీరు అనేది సగం వరకు మరిగిపోయి తోటకూర సగం వరకు ఉడికి ఉంటుంది. ఇలానే మూత వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని ఇంకా ఒక 3 మినిట్స్ మనం ఉడికించుకున్నామంటే తోటకూర మనకు పూర్తిగా ఉడికినట్టే. ఇప్పుడు మళ్ళీ మీరు మూత వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం మూత వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొక 3 మినిట్స్ ఉడికించుకోండి. ఓకే, టోటల్గా 6 మినిట్స్ తర్వాత మనకు తోటకూర ఒక 80% వరకు ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. అలాగే
కట్ చేసి ఒక చిన్న సైజు చిన్నది టమాటా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు కూడా మీరు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పెసరపప్పు మరియు టమాటా ముక్కలు తోటకూరతో పాటు మంచిగా ఉడకడానికి ఒక 3 మినిట్స్ వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఒక 3 నిమిషాలు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. మనకు తోటకూర పెసరపప్పు కూర తయారవ్వడానికి మ్యాక్సిమం మనకు 15 నిమిషాల వరకు టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3 నిమిషాల వరకు ఈ తోటకూర పెసరపప్పు టమాటాను మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టోటల్గా 10 మినిట్స్ తర్వాత మనకు తోటకూర టమాటా పెసరపప్పు మంచిగా ఉడికి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ టైంలో ఇప్పుడు మనకు రుచికి తగినంత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూను కారం తక్కువ తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. ఈ 2 పదార్థాలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా కలిపేసుకోండి. కారం మరియు సాల్ట్ వేసుకున్న తర్వాత మీరు మంట లో ఫ్లేమ్లో మంట అనేది పూర్తిగా తగ్గించుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. మంట మాత్రం మీడియంలో లేదా హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాలు లో మంట మీద బాగా ఉడికించండి. అప్పుడు మనకు ఈ తోటకూర పెసరపప్పు కూర అనేది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని 3 నిమిషాలు ఉడికించుకోవాలి. తోటకూర పెసరపప్పు కూర రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు తోటకూర పెసరపప్పు కూర రెడీ. ఈ రెసిపీ చపాతీలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నాకైతే రైస్లో కంటే చపాతీలోకి చాలా ఇష్టం. నేను ఈ తోటకూర పెసరపప్పు కర్రీ చాలా ఇష్టంగా తింటాను. పోషకాలతో కూడిన ఈ రెసిపీ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి తోటకూర పెసరపప్పు కూర అనేది ఇష్టమో నాకు కామెంట్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ను బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.